కొత్త ఏడాది వస్తే ప్రపంచమంతా క్యాలెండర్ మారుద్ది. కానీ తెలంగాణలో మాత్రం సంచలన మార్పు ఉండబోతోందని బీజేపీ జోస్యం చెప్తోంది. సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. ఇంత పెద్ద కామెంట్ చేసినాక కాంగ్రెస్ సైలెంట్ గా ఉంటుందా? ప్రసక్తే లేదు కదా. అందుకే డోంట్ కేర్ అంటూ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ బీజేపీ ప్రకారం రాబోయే మార్పు ఏంటి? నిజంగానే ఆ మార్పు రాబోతోందా? నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు డిసెంబర్ లోపు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నాడని చెప్పడానికి సంకేతం ఇదే. ఇప్పటికీ 50వ మీరు ఢిల్లీ వెళ్తే మీ నాయకుడు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంది? మీ నాయకులు ఎవరు నేను పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంది? విన్నారు కదా, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఇంకో 4 నెలల్లో రేవంత్ రెడ్డి పదవి ఊడిపోవడం గ్యారంటీ అంటూ కమెంట్ చేశారు ఆయన. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఈ డిసెంబర్ కల్లా ముఖ్యమంత్రి మారుతాడని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటాడు. మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంకా 10 డిసెంబర్లు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి. ఢిల్లీలో మీ పీఠం కదిలిస్తుండు రేవంత్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకో. పక్క వాళ్ల గురించి ఆలోచించడం పక్కన పెట్టి సొంత పార్టీలో ఏం జరుగుతుందో మహేశ్వర్ రెడ్డి తెలుసుకోవాలన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మహేశ్వర్ రెడ్డి నువ్వు ఫస్ట్ నీ గురువేంద్ర గింజలు అంటుంది. నువ్వు చూసుకో, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఒక ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి సఖ్యత లేని మీరా మాట్లాడేది? స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుందాం. 10 జెడ్పీటీసీలు కూడా గెలవలేదు రాష్ట్రంలో. ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ సీట్ ను ఇంచు కూడా కదిలించలేరంటోంది కాంగ్రెస్ పార్టీ. నువ్వు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటును ఒక ఇంచు కూడా కదిలియలేరేమనుకుంటున్నారు. జాగ్రత్త. తమాషాలు చేస్తుండ్రా? పిచ్చి పిచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలంతా వింటున్నారా? మీరు ఏం చేస్తారో తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలకు తెలియదా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ ను నమ్మడం లేదని, పార్టీ హైకమాండ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదని బీజేపీ అంటోంది.